దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులను బలపరుస్తున్నారు. ఖచ్చితంగా వాగ్దానం షేర్ చేయండి. ప్రతినిత్యం దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగునని ఈవేళ ప్రభు మనకి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ప్రత్యేకంగా స్టూడెంట్స్, ఎక్కువగా పిల్లలు ఈ టైంలో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ, చాలా రకాలైనటువంటి పిల్లలు ఆ యొక్క కాలేజ్ నుండి విడుదలయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏ ప్రయత్నాలు చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని చాలా రీతిలుగా ఆలోచిస్తుంటారు. తల్లిదండ్రులకు ఉన్న ఆలోచనలు ఉంటాయి, పిల్లలకు ఉన్న ఆలోచనలు ఉంటాయి, చాలా ప్రయత్నాలు, చాలా ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కానీ ఈవేళ ప్రభు అంటున్నాడు, మీరు ఏ ప్రయత్నము చేసినాను నేను ఆ ప్రయత్నమును ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞాపిస్తాడంట. ఎలా అంటే ఆ ప్రయత్నం ఆ బిడ్డ చేస్తుంది, అందులో దీవెన కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. నిజమే. దేవుడు ఆజ్ఞ ఇస్తే ఎవరు ఆపగలరు? దేవుడు ఆజ్ఞ ఇస్తే ఏది ఆగుతుంది? దేవుడు ఆజ్ఞ ఇస్తే ఏది ఆగుతుంది? ఏది ఆగదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆగే కార్యం అంటూ భూమి మీద ఏదీ లేదు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు ప్రయత్నాలు చేయండి, ప్రయత్నాలు చేయండి, భయపడొద్దు, పిరిగితనంతో ఉండొద్దు. డబ్బు వైపు చూసి కొంతమంది ఏంటంటే డబ్బును లిమిట్ చేసుకొని డబ్బును బట్టి ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది జ్ఞానమును బట్టి ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది తెలివిని బట్టి ప్రయత్నాలు చేస్తారు. మీకు ఒక విషయం తెలుసా? మన దేవుడు శక్తికి మించిన దేవుడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదన్నా చేస్తాడు, ఆయన ఏదన్నా చేయగలడు. నీ డబ్బును చూసి నువ్వు ప్రయత్నం చేయడమో, లేదా నీ ఘనతను చూసి నువ్వు ప్రయత్నం చేయడమో, నీ పలుకుబడిని చూసి ప్రయత్నం చేయడమో నువ్వు ఎన్నడూ చేయొద్దు. నువ్వు ఎప్పుడన్నా సరే ఏ ప్రయత్నం చేస్తున్నా సరే దేవుని మీద భారమే. దేవా, నేను ఈ పని చేస్తున్నాను, ఇది నా శక్తికి మించింది, ఇది నా బలమునకు మించింది, ఇది నా వల్ల అయితే అవ్వదు, ఇదిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్వు ఇన్వాల్వ్ అయితే ఏదన్నా జరుగుతుంది, నువ్వు ఇన్వాల్వ్ అయితే ఏ కార్యమన్నా జరుగుతుందని ప్రతి క్షణం నువ్వేం చేస్తూ ఉండాలంటే దేవుని మీద నీ భారాన్ని వేసుకుంటూ ఆ ప్రయత్నంలో నువ్వు ముందుకు పోతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ముందుకు వెళ్తావో దేవుడంట దానిని దీవెనగా మార్చుతానని ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. నిజమే. ఈ రోజున ఈ వాగ్దానం చూస్తున్న నీవు ఏ పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించబోతున్నాడు. ఆశీర్వాదం కలుగునట్లుగా ఆజ్ఞాపించబోతున్నాడు. ఫలింపు కలుగునట్లుగా ఆజ్ఞాపించబోతున్నాడు. నీ తల పైకి ఎత్తబడినట్లుగా ఆజ్ఞాపించబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, ఒకవేళ ఆరోగ్యం విషయంలోనే కానీ, లేదా ఒకవేళ స్టడీస్ విషయంలోనే కానీ, లేదా ఒకవేళ ఇంకా ఇతర విషయాల్లోనే కానీ, ఏ విషయంలో అయితే నువ్వు ప్రయత్నం చేయబోతున్నావో ఆ ప్రయత్నం చేస్తున్న దానిని బట్టి దీవెన కలుగునట్లుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నీ ప్రయత్నాలు ఆశీర్వదించబడే రోజు ఈ రోజు. నువ్వు ఏ పనిని పూనుకుంటున్నావో ఆ పనిని దేవుడు సఫలం చేయబోతున్నాడు. మనుషుల వలన ఏ కార్యం జరిగినా అది పైకి రాదు, కానీ దేవుడు చూపించేటటువంటి గొప్ప కృప ద్వారా ఏ కార్యమన్నా పైకి వస్తుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రయత్నాలు ప్రారంభించండి, శక్తికి మించిన ప్రయత్నాలు చేయండి. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు ఎప్పుడు అండగా ఉంటాడు. బలమును చూసుకున్న, ధనమును చూసుకున్న, ఘనతను చూసుకున్న ప్రయత్నాలు చేయొద్దు. దేవుడిని ఆధారంగా చేసుకొని ప్రయత్నాలు చేయండి. ప్రభువా స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభువా వారి ప్రయత్నాలలో ఇదిగో సఫలము కావాలని వేడుకుంటున్నారు, ఇదిగో మీరు వాగ్దానం చేశారు. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో, నీ కొట్ల విషయంలో, నీ గర్భఫలము, నీ భూఫలము, లేదా నీ స్టడీస్, లేదా నీ ఆరోగ్యం, ఎన్ని విషయాలు అయితే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అన్ని విషయాల్లో నేను నిన్ను దీవించబోతున్నానని మాట్లాడుతున్నావు. ఇదిగో ఈవేళ ప్రభువా వెలుగు కుమ్మరించబడాలి. ఎంతమంది అయితే వారి ప్రయత్నాలు చేస్తున్నారో యేసు నామములో వారి ప్రయత్నాలలో నీ కృప దిగునుగాకని ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. ఎవరు చేతిని విడిచినా మీరు ప్రభువా ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతిని వదలొద్దు. వారు చేస్తున్న ప్రయత్నాలలో గొప్ప జయము కలుగునుగాక. మీరు అలా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు కృప మీతో ఉంది. ధైర్యం తెచ్చుకోండి.
అనేకులకి ఈ వాగ్దానం షేర్ చేయండి. నీకు దూరం చేసేది నాకు వద్దేసి అనే సాంగ్ రిలీజ్ అయింది, ఖచ్చితంగా వీక్షించండి. ఈ ఛానల్లో అనేకులకు షేర్ చేయండి. మీలో అవసరతలు ఉంటే కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.